ఏ, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము ఒక ఫ్యామిలీ సర్వే ఇంటింటికి సర్వే అని ఒక సర్వే చేయబోతున్నారు. మరి అది యునైటెడ్ ఫ్యామిలీ సర్వే అట. కాంప్రహెన్సివ్ ఫ్యామిలీ సర్వే చేయబోతున్నాము. డోర్ టు డోర్ వెళ్ళి ఇంటింటికి కావాల్సినటువంటి డేటా మొత్తం కలెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు మొత్తం సర్వేలు చేయబోతున్నాము అని విలేజ్ వార్డ్ మెంబర్ని, సెక్రటరీ స్టాఫ్ని వాడబోతున్నారు. 1.4 కోట్ల మంది ఇళ్ళని సర్వే చేయబోతున్నారు అనేది మనకి వస్తున్న సమాచారం. దేనికోసం అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయని తెలుసుకోవటానికి ఈ సర్వే చేస్తున్నారట. యూఎఫ్ఎస్ యాప్ని వాడబోతున్నారట. దానికి సంబంధించి మరి వాళ్ళని వెరిఫై చేస్తారట. డేటా ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ డేటా లేదా గ్రామ స్వరాజ్ వెల్ఫేర్ సిస్టమ్ లాంటివి వాడతారని మనకైతే తెలుస్తున్న సమాచారం. అయితే మరి ఇప్పటివరకు చాలా ఫ్యామిలీ సర్వేస్ ఉన్నాయి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇది చేస్తున్నారంటే, ఆయన చెప్పేది ఏంటంటే, కరెక్ట్గా ఎంతమంది కుటుంబాలు ఉన్నాయో తెలియాలి మాకు. ఫ్యామిలీస్ని మేము కొన్ని స్కీమ్స్ పెట్టాలి. ఆ స్కీమ్స్ని రన్ చేయడానికి ఫ్యామిలీ సర్వే చేస్తున్నామన్నారు. ఇప్పుడు కానీ ఆల్రెడీ పెన్షన్ కార్డ్స్, రేషన్ కార్డులు, స్కాలర్షిప్కి సంబంధించినవి, క్యాస్ట్ వెరిఫికేషను, ఇవన్నీ కూడా మేము వెరిఫై చేయడానికి చేస్తున్నాం అంటున్నారట. ఏమిటి పెన్షన్లు, రేషన్ కార్డులు, స్కాలర్షిప్లు, క్యాస్ట్ వెరిఫికేషను, చాలా పబ్లిక్ సర్వీసెస్ ఉంటాయి కదా, పీపీపీ మోడల్ పెడుతున్నారు ఈ మధ్య. సో వీటన్నిటినీ కోసమని ఫ్యామిలీ సర్వే చేసి ప్రతి ఇంటికి గోల్డెన్ ఫ్యామిలీస్ అని ఒక కార్డు ఇస్తాడట. ప్రతి ఇంటికి కూడా ఒక కార్డు ఇస్తాడట, గోల్డెన్ ఫ్యామిలీ అని. ఎందుకండి ఇవన్నీ చేస్తున్నారు అని అంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది స్కీముల కోసం అని. బట్ మరి ఇదంతా ఇప్పుడు చాలా సర్వేలు చేశారు కదా. ఇప్పుడు ఇంత డబ్బులు మనం ఖర్చు పెట్టేసి మళ్ళీ సర్వేలు చేయటం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ రేషన్ కార్డు తీసుకున్నారు కదా. రేషన్ కార్డులో ఆల్రెడీ ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి కదా. ఫ్యామిలీ ఫోటో ఆల్రెడీ రేషన్ కార్డుకి సంబంధించిన ఉంది. ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డు ఇచ్చేటప్పుడు కూడా దాంట్లో ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంటాయి. ఫాదర్ ఎవరు, మదర్ ఎవరు, బ్రదర్ ఎవరు, ఒకే ఇంటి పేరు మీద ఎవరు, మొత్తం వచ్చేస్తాయి. ఓకే, 2026 ఇవన్నీ కూడా మీకు తెలిసిపోతాయి. సో మరి ఎందుకు చేస్తున్నారు మళ్ళీ ఎందుకు? మరి ప్రజాధనం వేస్ట్. ఇప్పుడు గతంలో రోడ్డులు తవ్వుతారు కదా, ఒకరు వచ్చి రోడ్డు తవ్వి కేబుల్ వేసిపోతాడు. అతను వెళ్ళిన తర్వాత ఇంకొకటి వచ్చి మళ్ళీ రోడ్డు తవ్వుతాడు. రోడ్డు తవ్వి అతను కరెంటు వైర్ వేసిపోతాడు. ఇంకొక అతను వచ్చి డ్రైనేజ్ కోసం తవ్వుతాడు. ఇంకొక అతను వచ్చి ఏదో బ్లాక్ అయిందో అని తవ్వుతాడు. అండర్ గ్రౌండ్ కేబుల్స్ అని ఇంకొంతమంది తవ్వుతారు. ఎన్నిసార్లు తవ్వుతారండి? అలాగే ఇన్ని సర్వేలు ఏంటి నాకైతే అర్థం కాలే. గతంలో సెంట్రల్ గవర్నమెంట్ సర్వేలు చాలా ఉన్నాయి కదా. ఆల్రెడీ అవన్నీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇస్తాయి. సెన్సస్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం 2027 సెన్సస్ చేయబోతుంది. సెన్సస్ చేయబోతుంది. దాంట్లో ఏజీ ఇవన్నీ ఉంటాయి. దాంట్లో ఫ్యామిలీ కంపోజిషను, ఏజీ, సెక్స్, మ్యారిటల్ స్టేటస్, రిలీజను, క్యాస్టు, లిటరసీ, ఆక్యుపేషను, హౌసింగ్ కండిషను, ఎమ్యూనిటీస్ మొత్తం కలిపి కదా చేస్తారు నేషనల్ సర్వే. 2027లోనే కదా చేస్తున్నారు. పెద్ద దూరం ఏమి లేదు కదా. ఇది ఆల్రెడీ 2026కు వచ్చినాము. ఇంక 1 ఇయర్ నెక్స్ట్ ఇయర్ చేస్తారు కదా వాళ్ళు. ఓకే, సరే. ఆల్రెడీ 2011లో క్యాస్ట్ సెన్సస్ అంటే ఇప్పుడు చాలా ఎక్కువైంది అనుకోండి, 15 సంవత్సరాలు అయింది. సో ఓల్డ్ డేటా 11 అంటే. సో అలాగే క్యాస్ట్ సెన్సస్ నెక్స్ట్ ఇయర్ చేస్తారు. ఈ మధ్యలో మనం ఫ్యామిలీ సర్వే చేసి మళ్ళీ నేషనల్లో వచ్చి సర్వే చేసి ఇన్ని సర్వేలు చేసి డబ్బులు వేస్ట్ కదా. నేను అదే చెప్తుంది. ఒకసారి స్టేట్ గవర్నమెంట్ వచ్చి రోడ్డు తవ్వుతాడు, ఇంకొకసారి నేషనల్ హైవే వచ్చి రోడ్డు తవ్వుతాడు. ఒకసారి ఎలక్ట్రిక్ వైర్ దిగిపోయిందని ఒకటి రోడ్డు తవ్వుతాడు, లేదంటే ఈయన బ్లాక్ అయిందని ఇంకొకటి రోడ్డు తవ్వుతాడు. ఇంతమంది తవ్వుతారు అనమాట. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే, తవ్వుతున్నారు వీళ్ళు. సోషో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సస్ 2011 ఏంటిది? అది సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ 2011 సెంట్రల్ గవర్నమెంటే. ఇప్పుడు అది మళ్ళీ చేస్తారు కదా. 2027తో పాటు జనాభా లెక్కలతో పాటు ఇది కూడా చేస్తారు. సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేస్తారు. 2025, 26లోనే, 27లోనే మొదలెడతారు అనుకుంటా క్యాస్ట్ సెన్సస్. ఓకే, మరి ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు కదా. ఈ సెన్సస్ ఏంటి? మళ్ళా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019లో ఆల్రెడీ చేశారు, మళ్ళీ చేస్తారు. ఎన్ఎఫ్హెచ్ఎస్
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. ఇక్కడ మొత్తం దాంట్లో ఫ్యామిలీ స్ట్రక్చరు, స్టెరిలిటీ, మెటర్నిటీ, చైల్డ్ హెల్త్, న్యూట్రిషను, ఎనీమియా, రోగాలతో సహా మొత్తం లిస్ట్ చేసుకొని పోతారు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో. మరి ఆ డేటా వాడచ్చు కదా. కొత్తగా మళ్ళీ ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అంటే మనకేం తెలీదు. హౌస్ హోల్డ్ కంపోజిషన్ ఎక్స్పెండిచర్ సర్వే, HCS, హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే, ఇది కూడా నేషనల్ సర్వేనే. 2023-24లోనే చేశారు లేటెస్ట్ సర్వే ఇది. ఏది హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. మరి దాంట్లో కూడా ఉంటాయి కదా పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచరు, ఎసెట్లు ఉన్నాయి, ఎవరెవరికి ఎంత ఉంది, ఎవరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, మొత్తం వచ్చొద్ది దాంట్లో. NSSB సర్వే చేస్తారు నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్. IHDS, ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే, ఇన్ని సర్వేలు చేశారండి. అక్కడెక్కడ ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి డేటా దొరకలేదా? ఇప్పుడు ఎందుకు మళ్ళీ సర్వే చేస్తున్నారు అనేది మనకైతే తెలీదు. ఓకే, గతంలో తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే అని ఒకటి చేశాడు కేసీఆర్ ఉన్నప్పుడు. ఈవెన్ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఫ్యామిలీ హెల్త్ ఇది ఏమంటారు జనాభా లెక్కలు చేశాడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. మరి అలాంటిది ఏమన్నా చేద్దామంటే అలాంటిది ఏమైనా చేయాలి. ఈ ఫ్యామిలీ సర్వే ఏంటి అర్థం కాల. మధ్యప్రదేశ్ సమగ్ర పోర్టల్ డేటాబేస్ లాంటి మధ్యప్రదేశ్లో చేశారు. మరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చేసే ఏంటి మరి స్మార్ట్ పల్స్ సర్వే 2016లో చంద్రబాబు నాయుడు గారే ఒకటి చేశారు స్మార్ట్ పల్స్ సర్వే అని. జగన్మోహన్ రెడ్డి గారు క్యాస్ట్ సెన్సెస్ చేశారండి. ఆ డేటా బయటికి రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్యాస్ట్ సెన్సెస్ చేశారు కదా, డేటా బయటికి రాలా. బయటికి రాకపోయినప్పటికీ ఆ డేటా అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. గవర్నమెంటే కదా చేసింది క్యాస్ట్ సెన్సెస్ జగన్ గారి గవర్నమెంట్లో. దాన్ని ఎందుకు బయటపెట్టలేదు, దాన్ని ఎందుకు వాడతలేదు? ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఫ్రెష్గా సర్వే ఎందుకు చేస్తున్నారు అంటే అపోజిషనల్ అనేది ఏంటంటే ఇప్పుడు ఈయన సర్వే డేటా మొత్తం తీసుకొని ఫ్యామిలీస్ మొత్తం ఎవరెవరు ఎంత ఉన్నారని అపోజిషనల్ని సంబంధించి రేపు పొద్దున్న ఎన్నికలకి తయారవుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారని అపోజిషనల్ ఆల్రెడీ సోషల్ మీడియాలో మొదలెట్టారు. ఈ ఫ్యామిలీస్ సాక్షిలోనే ఒక పోస్ట్ చూశారు. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ప్లాన్ చేశారు ఈ సర్వే అని. కానీ కుటుంబాలు మొత్తాన్ని స్టడీ చేసి ఎవరెవరేంటి ఎవరికి ఎంత ఉన్నాయి దాన్ని బట్టి ఒక స్కీమో ఏదో ఒకటి వదిలేసి బీహార్లో కనుక లాస్ట్ రోజున 10,000 రూపాయలు రేపు పొద్దున ఎన్నికలనంగా ఈ నైటు 10,000 రూపాయలు అకౌంట్ డబ్బులు కొట్టినట్టు వాళ్ళు డబ్బులు కొట్టేసి వాళ్ళకి అవసరాలను బట్టి పెద్ద ప్లానింగ్, ఇదంతా ఎన్నికల ప్లానింగ్ లాగుంది చంద్రబాబు నాయుడు గారు చేసేదని అపోజిషనల్ ఆల్రెడీ మొదలెట్టారు. ఈ యొక్క ఏమంటారు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ఇంటింటి సర్వే గవర్నమెంట్ చేయబోయేది అనేది మరి అపోజిషనల్ చెప్తున్నారు. మరి ఒక సమ్వాట్ కరెక్టే కదా నేను చెప్పేది. ఇప్పుడు ఆల్రెడీ సర్వేలు చాలా చేస్తూ ఉంటాయి. ఇన్ని సర్వేలు ఉండగా మళ్ళీ కొత్త సర్వే ఏంటి అనేది మరి చంద్రబాబు నాయుడు గారు మరి జస్టిఫై చేసుకోవాలి దానికి సంబంధించి ఎందుకు మళ్ళీ కొత్త సర్వే చేస్తున్నారని. థ్యాంక్ యూ, నమస్కారం.